రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యే అవకాశం. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంబరాలు, మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ కు పాలాభిషేకాలు. కరీంనగర్ జిల్లాలో నేడు కేబినెట్ సబ్ కమిటీ పర్యటన, రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు, ఏలూరు కలెక్టర్, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం. వినుకొండకు మాజీ సీఎం వైఎస్ జగన్, రషీద్ కుటుంబ సభ్యులకు పరామర్శ. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణకు భారీ వర్ష సూచన, వచ్చే మరో 3 రోజుల పాటు కుండపోత. గోదావరికి పోటెత్తుతోన్న వరద నీరు, పోలవరం ప్రాజెక్టు దగ్గర పెరుగుతోన్న నీటి మట్టం. ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండ వాగులు, పలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. తిరుపతి జిల్లా కొటాలలో చిరుత సంచారం, డ్రోన్ కెమెరాతో గాలిస్తున్న అధికారులు. ఛత్తీస్గఢ్లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు, పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గజపతి జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు, 30 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి స్వాధీనం. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పై పోలీస్ కంప్లైంట్, ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ వాయిస్ పెట్టారని ఫిర్యాదు. రేపు నీట్ పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థుల పేర్లు గోప్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు, 16 రోజుల పాటు కొనసాగనున్న ఉభయ సభలు. బైడెన్ కు సన్నగిలిన విజయ అవకాశాలు, సన్నిహితులతో చెప్పిన ఒబామా. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ట్రంప్ ఆగ్రహం, అభివృద్ధి రిపబ్లికన్ పార్టీతో సాధ్యమన్న మాజీ అధ్యక్షుడు. వైభవంగా నెల్లూరు బాలాజీ దర్గా గంధ మహోత్సవం, అర్ధరాత్రి మేళతాళాలతో భారీ ఊరేగింపు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు, 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.